దాతల సహకారం ఎప్పటికీ మరువలేందని వేంపల్లె మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ చక్రపాణి రెడ్డి మండల శాఖ అధ్యక్షులు డాక్టర్ యోగేశ్వర బాబులు తెలిపారు. ఆదివారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాసాంతర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మానవత చేస్తున్న పలు సేవా కార్యక్రమాలపై సభ్యులతో కలిసి చర్చించారు. అనంతరం మానవతా సభ్యుల సమక్షంలో మానవతా డైరీని వారు ఆవిష్కరించారు. అనంతరం మండల శాఖ అధ్యక్షులు డాక్టర్ యోగేశ్వర బాబు మాట్లాడుతూ బాడీ ఫ్రీజర్స్ నిల్వ ఉంచడానికి కావాల్సిన భవనానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించినట్లు తెలిపారు. దాతల సహకారం ఎప్పటికీ మరువలేందని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు వేంపల్లి మండలంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న మండలాలకు కూడా సేవా కార్యక్రమాలు విస్తరించనున్నట్లు తెలిపారు. మాసాంత మీటింగ్కు వచ్చినటువంటి మానవతా సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు డైరీ ఆవిష్కరణ జరిగింది. తర్వాత ఈరోజు చర్చించవలసిన విషయాలు, మేము మానవతాకు ఒక సెంటర్, ఒక హౌస్ దాన్ని నిర్మించడం జరిగింది. అది కూడా తొందరలో ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ సెంటర్కి వచ్చి అది ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. సో ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే పిలవగానే వచ్చేటువంటి మన మానవతామూర్తులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ముఖ్యంగా మనం ఈ యొక్క మాసాంతర మీటింగ్లో పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు డైరీ ఆవిష్కరణ జరుగుతోంది. అదేవిధంగా మనము ఈ యొక్క మాసాంతరంలో తెలియజేయడం ఏమని ఏంటంటే, మనము బాడీ ఫ్రీజర్స్ కోసము ఇక్కడ మన పులిందల రోడ్లో రాజీవ్ అనాథాశ్రమంలో బాడీ ఫ్రీజర్స్ కోసం బిల్డింగ్ మనము కట్టిస్తున్నాము. గోడల వరకు మొత్తం కంప్లీట్గా అయిపోయింది. అదేవిధంగా ఇంకా మనం స్లాబ్ రేకులు వేయాలి. ఆ రేకులు కూడా మనకు మన చక్రపాణి సార్ ఇస్తానన్నాడు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా మాకు కొందరు వ్యక్తులు రాలేకపోయారు కొన్ని అనివార్య కారణం వల్ల. సింగారెడ్డి సూరి గారు ఒక ఇటుకలు ఇచ్చారు. అదేవిధంగా బ్రహ్మయ్య గారు ఒక 200 ఇటుకలు ఇచ్చారు. అదేవిధంగా మన గాజులపేట రమణన్న ఒక 200 ఇటుకలు ఇచ్చారు. అలాగే నరసింహ గౌడ్ అన్న కూడా ఒక 200 ఇటుకలు ఇచ్చారు. ప్లస్ మాకు మన బాబు అన్న కూడా ఒక 10 మూటలు అడిగిన వెంటనే ఇమీడియట్గా మాకు 10 మూటలు సిమెంట్ ఇచ్చారు. ప్లస్ మన చైతన్య కూడా 2 ఇసుక ఇచ్చాడు. 2 ట్రాక్టర్లు 2 టిప్పులు ఇసుక ఇచ్చారు. మన చలపతి కూడా 2 ట్రాక్టర్లు ఇసుక ఇచ్చాడు. ప్లస్ అదేవిధంగా రమేష్ నామా అనే వ్యక్తి కూడా మాకు 2 ట్రాక్టర్లు ఇసుక ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మా యొక్క మానవతా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఇలాగే ఈ యొక్క మానవత అనేది వేంపల్లిలో చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ ప్రాంతాలకు కానీ సేవలు అందించడానికి మేము ఎప్పటికి కూడా చాలా త్వరగా చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా బాడీ ఫ్రీజర్స్ కూడా ఎటువంటి ఏమి ఇబ్బంది లేకుండా ఆ బాడీ ఫ్రీజర్స్ కొరకు చేసి ఆ బాడీ ఫ్రీజర్స్కి రిపేర్ చేయించి అన్నీ కూడా ఆ యొక్క బిల్డింగ్లో పెట్టడానికి మేము అందరం కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్లస్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరు కూడా మనం ఈ కుటుంబంలో పాల్గొని ఇంకా మనం చేయవలసినటువంటి కూడా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చేసి బాగా మంచిగా ప్రజలలోకి ముందుకు తీసుకెళ్ళాలని, ప్రతి ఒక్కరికి అందుబాటులో మానవత కుటుంబం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరు హృదయపూర్వక ధన్యవాదాలు.